సో ఇప్పుడు మనతో సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్, మన తెలుగు ప్రభ ద్వారా ప్రచురితమైన అనేక సాహిత్య సంచిక ఎలా అనిపిస్తుంది సార్? అనేక. సో దాంట్లోనే శీర్షిక ఏదైతే ఉందో అనేక అని పెట్టడం నిజంగానే అన్ని రకాలైనటువంటి భావజాలాలకి ఇది అద్దం పట్టేటట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ ఉగాది ప్రత్యేక సంచిక ఇవాళ రోజుల్లో ప్రింట్ మీడియం నుంచి అంటే ఒక డైలీ పేపర్గా ఉన్నటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో వార్తాపత్రికల నుంచి సాహిత్య సంచికలు రావటం అనేది అత్యంత అరుదైనటువంటి విషయంగా మారిపోయింది. ఇలాంటి సందర్భంలో నేపథ్యంలో అనేక లాంటి ఒక ప్రత్యేక సంచిక సాహిత్య సంచిక ఉగాది సందర్భంగా రావటం అనేది నిజంగా ఒక ముదావహమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. ఆ క్రెడిట్ తెలుగు ప్రభకు రావటం అనేది ఒక గొప్ప విషయం. ఎలాంటి దీంట్లో అంటే కమర్షియలైజ్ చేయకుండా దీన్ని ఎలాంటి ప్రకటనలకు తావు లేకుండా కేవలం ఒక సాహిత్య మొత్తం మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ఆ సాహిత్య లోకంలో ఓలలాడే విధంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు సో మన సిబ్బంది మన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో సమయ మంత్రి చంద్రశేఖర్ శర్మ గారు, సో దీనికి సంపాదకులకు ఆయన ఉన్నారు. అలాగే దీనికి సహకారం అందించిన వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఈ పుస్తకం కోసం ఈ విధంగా కృషి చేసిన వాళ్ళైనటువంటి స్కై బాబా, షేక్ యూసఫ్ బాబా, సో వాళ్ళ కృషి ఏదైతే ఉందో అది నిజంగా అత్యంత శ్లాఘనీయం, ప్రశంసనీయం అని చెప్పేసి చెప్పుకోవాలి.